ఇవాళ మన నమ్మకం ఇంత గొప్ప ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంలో అయినా కూడా ఇవాళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా తయారు చేసుకున్న సొసైటీని ఒక చిన్న ఉదాహరణ చెప్తాయా. నాకు ఇల్లు లేదన్న సంగతి ప్రపంచంలో మీ అందరూ తెలుసు చదువుకోండి. నాకు ఈడ ఇల్లు లేదు, హైదరాబాద్ ఆడ ఉన్న ఇల్లు నాది కాదు, నా అత్తగారిది. నా అత్తగారి ఇల్లు వాళ్ళు ఎప్పుడో పంతులు వాళ్ళు కట్టుకున్నారు, అప్పుడు అండ ఉండేది. ఇప్పుడు కూడా ఇలా కిరాయికి ఉంటున్నా. మీరు ఆఫీస్ ఉందిగా అందరికి అందుబాటులో ఉండాలి. ఒక ఆయన తీసుకుపోయి దాని 4 కిలోమీటర్ దూరంలో క్యాప్ ఆఫీస్ కట్టు. మా అక్క చెల్లెలు అప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు తర్వాత కళ్యాణ లక్ష్మీ చెక్కుల కొరకు పనుల మీద ఆడ ప్రోగ్రాం పెడితే ఆడ మంచినీళ్ళు ఉండవు. 3 కిలోమీటర్ల మన కర్మగాలి ఆటో దొరకాలి, లేకపోతే పాపం ఈడ్చుకుంటా ఆడికి వస్తున్నావు. అప్పటికి అందులో ఏం లేవు. నేను పోయినాడికి ఆడ ఈడ ఓడిపోతున్నా తెలిసి ఏం చేసారు, అందులో ఉన్న వైర్లు పీకేసారు, అందులో ఉన్న అదేమంటారు కిటికీలకు ఉన్నటువంటివన్నీ ఎత్తుకుపోయారు, ఏసీలు ఎత్తుకుపోయారు. తర్వాత మా క్యాంప్ ఆఫీస్ మొత్తం వేడిగా దోషం చేసిపోయారు ఆ కక్షతోటి. నేనైతే ఆ పని చేయను. ఏం చేస్తా తెలుసా, ఇప్పుడు నేను కొన్న ప్రతిదీ గవర్నమెంట్ ఉపజెప్పి వెళ్ళిపోతా. ఇప్పుడు అది చేసింది కాక ఏం చేసిన మళ్ళా ఇప్పుడు చేసిరు అదంతా బాగా చేపించి నేను అందులో ఉండట్లేను. దాంట్లో ఎవ్వడు ఉండడని మా తమ్ముడు తీసుకొని పెట్టా పైన ఎవరో వచ్చిన వాళ్ళకి కనీసం సమాధానం చెప్పాలి. ఎందుకు నేను అలా ఉండలేనంటే ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ 3 కిలోమీటర్లు ఎమ్మెల్యే దొరకడనే ప్రతిపాదన నాకు అవసరం లేదని ఈ ఆఫీసులో మీ సెంటర్ కొరకు మీరు నడుచుకుంటూ ఇక్కడికి రావచ్చని ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుక అంటే ఆ ఆఫీసును మొత్తం రిపేర్ చేయించడం. పోయినసారి ఆయన అనుభవించింది అల్లపల్లె సౌండ్గా ఆయన చేసిన పని కూడా సాంక్షన్ ఎప్పుడు బిల్లు ఎప్పుడు పోయినా ఆయన అది కూడా నేనే ఇచ్చిన. ఇప్పుడు అది ఇచ్చినా దాన్ని కంప్లీట్ చేయించి బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా వసతి కూడా నాకు నా సొంత ఇల్లు కాదు, అది ప్రభుత్వం ఆస్తి. అది ఎవడు ఎమ్మెల్యే అయినా ఆడ ఉండవలసిన, నేనైనా రేపు ఇంకో ఎల్ఏ అయినా పుల్లే అయినా ఎమ్మెల్యే ప్రభుత్వం ఆస్తి. ఆర్ఎన్బికి సంబంధించిన వస్తే దాంట్లో బాలనాయ ₹1 ఖర్చు పెద్ద కుంభకోణం అంటాను ఆయన. నేను పని చేయను, నాకు ఈరోజు ఎంత ఉందో పని చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేపించారు. నాకు కావాల్సింది దాన్ని మంచిగా చేసి అధికారులు వచ్చినా మంత్రులు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, అది అధికారులందరూ వస్తారు, సమావేశాలు ఉంటాయి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేపిస్తే దాని బాలనాయక్ క్యాంప్ ఆఫీసులో పెద్ద కుంభకోణం రాపిస్తాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కావాలని నాకు వదిలిపెట్టు. ముఖ్యమంత్రి గారి నుంచే పనికిమాలిన తోటి ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఒక 10-20 సోషల్ మీడియా టీవీలను పెట్టించినారు. ఆ టీవీలలో ఇవన్నీ తప్పుడు ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బదనాలు ఒక దుర్మార్గమైన పనికిమాలిన ఆలోచన కుట్రలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనం ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలి. ముఖ్యమంత్రిని కానీ మంత్రిని కానీ ఎమ్మెల్యే నేను స్వయంగానే నేను చాలా ఆపుతాను కానీ నిజంగానే నేను మొదలు పెడితే వాళ్ళ తాటంతా తీస్తాను. నాకు పెద్ద పనే కాదు. ఈ 2 సంవత్సరాలు ఓపికతో ఉన్నా ఇంకా 2 నెలలు ఓపికతో ఉంటాయి లోకల్ బాడీ ఎన్నికల అయిన దాకా. తర్వాత మీరు రాపించేది రాసేది అందరూ అలాగే భూకుంభకోణం చేయలే. ఒక 10 సంవత్సరాల నుంచి ఒక మచ్చ వేసేది నా మీద. ఈ తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతుంటాను నేను. ఎప్పుడో మచ్చ వేసేది. బాలనాయక్ కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రం దోచుకోబడింది 10 సార్లు చెప్పారు. 10 ఎన్నికల్లో చెప్పినారు కానీ ప్రజలు కూడా విశ్వసించలే. ఏదో చచ్చిపోయినా ఉండే నారాయణ ఆయన అయితే మా ఊళ్ళో కూడా ఆయన హోమ్ మినిస్టర్. ఆ రోజు ఆయన చెప్పి ఇదే సెంటర్లో చెప్పినా నేను పోయిన 2018 ఎన్నికల్లో ఇదే సెంటర్లో చెప్పినా నేను నిజంగానే తప్పు చేసి ఉంటే అలా నా ఎమ్మడుండో ఎవరు తప్పు రాజు గారు ఏ తప్పు రోజు ఆయన కాపర్ కాస్తాను నేను ఎమ్మెల్యేగా. నేను నా దగ్గర రైతు కూడా వస్తే పంచి మా పెద్ద నాయకు వస్తారు, మా ఎల్ఏ వస్తారు, పుల్లే వస్తారు. అటువంటి మా ఊర్లో పోయి ఆ తప్పుడు ప్రచారం చేసి వస్తే ఈ సెంటర్లో చెప్పినా నేను తప్పు చేసి ఉంటే అంబేద్కర్ స్టాచ్యూ మీద ముందర ఊడేసుకుంటా. నేను తప్పు చేయగలిగితే నీ బట్టలు కూడా సెంటర్ హోమ్ మినిస్టర్ ఉండగా చెప్పినాయి బాలనాయక్. అది నా దమ్ము. ఆ ప్రభుత్వం ఉన్నది, ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. నీ బట్టలు కూడా తీస్తానని సెంటర్లో చెప్పిన బాలనాయక్. మీరంత లెక్కనా నాకు? మీ లెక్కే కాదు నాకు. ఇక మీ భూములని మీ చరిత్రని ఆక్రమించి అన్ని తీస్తాను నాకు మొదలు పెడతాను. ఎందుకంటే ఎవడో బతుకువారు చచ్చి నన్ను ఊసుకుంటాం. నేను నన్ను రెచ్చగొట్టడం మొదలు పెడితే మీరు అభివృద్ధి చేసినట్టు ఆయన ఇప్పుడు అభివృద్ధి చేసి ఏ ఊర్లో పోయినా ఇప్పుడు ఢిల్లీ పోయినా పాప జంగాల కాలనీ అదేవిధంగా మందుల కాలనీ చూస్తే నీళ్లు లేవు, రోడ్డు లేదు, కరెంటు లేదు, గుడిసెలు ఉంటున్నారు. ఇప్పుడు మొత్తం కాలనీ మొత్తం పోయి ఇప్పుడు చూసి వచ్చి చెప్పొచ్చిన వాళ్ళకి మీకు ఏమేమి కనీస అవసరాలు వస్తాను. దేవరకొండ పట్టణంలో నేను చక్కగా 10 సంవత్సరాలు ఆ రోడ్డు తిరగడానికి వస్తలేదు. ఇప్పుడు తిరుగుతున్నాను నేను. నాకు కూడా భయం అవుతుంది తిరుగుదామంటే.
అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలతో మీరు ఏదో నా మీద బురద తల్లి బాలనాయకుడు ఏదో చేస్తా ఉంటే నేను భయపెట్టడం. టీవీ పేపర్ రోజు రాసుకున్నా నా వ్యక్తిత్వాన్ని నేను నమ్ముకుంటా, నా ధైర్యాన్ని నేను నమ్ముతా, నా నాయకుడు అంతా, నా కార్యకర్తలు నమ్ముకుంటాను, దేవకుండా ప్రజలు నమ్ముకున్నా. నేను నా సంగతి అంతే లేదు. బాలనాయకు కోపం అవుతున్న ముఖం మీద అంటాడు, ప్రేమ ఉన్న అట్లా ఉంటాను, కోపం ఉన్న అట్లా అంట. కాబట్టి నాకు ఇంకో టీవీ ఆయన రాసి నువ్వు ఎన్ని రాసుకున్నా ఇటువంటి తాటాకి చప్పలకు భయపడేది లేదు. కానీ మీరు మమ్మల్ని రెచ్చగొట్టి మొదలు పెడితే ఇక మీరు మీ సంగతి చూసుకునే పరిస్థితికి వచ్చేది మనల్ని రెచ్చగొట్టదని అంటున్నా. అంతే కన్నా ఎనకంగా రెచ్చగొట్టినా ఇంకా మా వాళ్ళు నా ఇంట్లో ఏమేమి జరిగింది ఇక్కడ ఎవరో ఒకటి చెప్పుకుంటే తెలుస్తుంది. అని మా దాంట్లో ఉన్న తొక్కుపడదిద్దాం, అవతల ఉన్న చేస్తాం ఆ పని. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు నా బాధ్యతలో ఒకటి, నీ చేత కాలే. ఇవాళ ఎస్ఎల్పిసి గురించి ఒక్కరోజు మాట్లాడలేను. ఎస్ఎల్పిసి పన్ను మీద నిర్ణయం పేపర్లో చెప్తున్నారు. ఎస్ఎల్పిసిని ఎట్లా చేస్తాం, ఈ బొంద పోకి చేసినారు. 10 సంవత్సరాలు తక్కువ మట్టి పోలే, 9 కిలోమీటర్లు ఉంటే తోలే. ఇలా నా దురదృష్టం ఏంటంటే మేము చేస్తుంటే పని కూడా కూలింది, అయినా కూడా పట్టు వదులుతలేం. దాన్ని 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం, సాగునీరు అందిస్తాం. డిండి ఎత్తిపోతుల్లో ఇదే మీ కేసీఆర్ 2 సార్లు మీటింగ్ పెట్టినాడు ఆ క్యాంప్ ఆఫీస్ పక్కన. ఏం చెప్పిండు, ఇలా జడ్పీలో కూర్చొనేమో లాలు నాయక్ పోటీ చేసినాడు, నేను పూర్తి చేపించుకొని ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాను. ఆ క్యాంప్ ఆఫీస్ కాడ 2018 2028 కూర్చొనేమన్నాడు, నేను డిండి ఎత్తిపోతాను ఎస్ఎల్బిసి పూర్తి చేయాలి. నా అది పూర్తి చేయలేని ఇది పూర్తి చేయలేని నీకు అడిగే దిక్కు ధైర్యం జిల్లా నాయకులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు లేకుంటే నేను శాసనసభలో మొదటిసారి అడుగుపెట్టిన తర్వాతనే ఎస్ఎల్బిసిని పూర్తి చేయాలని, గిండి ఎత్తి పోతున్న ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని, ఇది పూర్తి చేస్తే అది పూర్తి చేయాలని పట్టుబట్టి ఇలా ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 1800 కోట్ల రూపాయల మంజూరు చెప్పి టెండర్ పూర్తి పరిధి చేసిన రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు ఇటు దేవరకొండకు మునుగోడు సాగునీరు అందించబోతున్నాం. అది మా కమిట్మెంట్. మేము ప్రజల కోసం ఉన్నటువంటి ఒక బాధ్యత తీసుకుంటే పదవులు అలా ఉంటాయి, రేపోతే ఎవరు శాశ్వతం కాదు. కానీ మనం ఒక్కసారి చేస్తే ఎల్లకాలం ప్రజలు గుర్తు పెట్టుకుని ఉండాలి. ఇలా ఆర్టీఓ ఆఫీసు ఈ 10 సంవత్సరాలు తెచ్చిన ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ నా పక్కన కూర్చోడు, లేకపోతే మీరు ఆడ ఉంచి రావాలి. ఆర్టీఓని దేవరకొండ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొని పెట్టినా, నీకు ఇవాళ కరెంట్ ఆఫీసు నువ్వు మిరాలు కూడా పోవాలి. కరెంట్ ఆఫీస్ ఇవాళ మల్లెపల్లిలో కరెంట్ ఆఫీస్ పెట్టించిన. దేవరకొండలో ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకలు ఉండే, ఇలా 100 పడకలుగా ఆసుపత్రి నేను చెప్పించిన. మళ్ళీ ఇవాళ 200 పడకలు కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ పిహెచ్సి సెంటర్ దేవాలి. ఇది మా చిత్తశుద్ధి, ప్రభుత్వం కొరకు, మా కొరకు, దేవరకొండ ప్రజలకు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, నా జీవితంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇంత కష్టకాలంలో ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని బదనాలు లేపినా మీరు ప్రతిసారి నన్ను నమ్ముతారు. ప్రజలు, మా పార్టీ నాయకత్వం కూడా ఇవాళ నాతో ఉన్నది. కాబట్టి నేను ఉన్న జీవిత కాలంలో ప్రతి నిమిషం నా చివరి రక్తం బొట్టు కొరకు దేవరకొండ ప్రజల కోసం పనిచేయడానికే బతుకుతా తప్ప నాకు ఇంకో రకమైన వ్యాపారకాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు పొద్దులు వేస్తే రియల్ ఎస్టేట్ ఏమి లేవు. నాకు రాదు. అది నేర్చుకుంటే బాగున్నది. ఇప్పుడు అనిపిస్తుంది డబ్బులు లేవు కాబట్టి. ఇప్పుడు డబ్బులు లేవు వాస్తవంగా. మొన్న తెచ్చిన అప్పులకి పుల్లు తెచ్చినావు. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు రేపు నువ్వు సంపాదలేదు అంటారు. ఆయన కూడా కావాలా డబ్బు. ఆయన కూడా నాకు అదేమక్కర. దేవుడు ఉన్నాడు, మా నాయకత్వం ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా దేవరకొండ ప్రజలను ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో బాలు నాయక్ అయితేనే దేవరకొండ నియోజకవర్గం బాగుపడుతుందని ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో దాన్ని గెలిపించను. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ దేవరకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం 6 నిమిషాలు కృషి చేస్తా. అందుకని మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మాకు ఉండాలని పేరు పేరున మా అక్కా చెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.